హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ వీడియోస్లో మనము సీటెట్ క్లాస్ 3కి సంబంధించిన పేపర్ 1కి సంబంధించిన ఈవీఎస్ క్లాస్ 3 మనం కంటెంట్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాం కదా. అంటే మనకి పేపర్ 1 వాళ్ళకి ఈవీఎస్ క్లాస్ 3 నుంచి క్లాస్ 5 వరకు కంటెంట్ 15 మార్క్స్, పెడగోజీ 15 మార్క్స్ ఉంటుంది కదా. సో ఆల్రెడీ మనకి సీటెట్ డేట్స్ అనేవి వచ్చేసేవి ఫిబ్రవరి 8, 2026 మనకి. అందుకని మనం ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. అందరికీ బుక్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి మనం ఒక చిన్న అందరికీ హెల్ప్ అవుతుంది, యూస్ అయ్యేలాగా మన తరపు నుంచి ఈవీఎస్ క్లాసెస్ని, అంటే క్లాస్ 3rd నుంచి క్లాస్ 5th వరకు అన్ని ఈవీఎస్ లెసన్స్ని, అన్ని చాప్టర్ వైజ్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వైజ్ మనము మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సీటెట్కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ని షేర్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, ఈ రోజు మనము 4 చాప్టర్స్ని కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి 5th చాప్టర్లో ఉన్నాము. 5th చాప్టర్ పేరు చోటూస్ హౌస్ అనమాట. ఈ లెసన్లో ఎవరి గురించి చెప్తారు, ఏంటి, అతను ఎలా ఉంటాడు అంటే యాక్చువల్‌గా అసలు ఎంటైర్‌గా మనం చెప్పుకోవాలి అంటే ఈ లెసన్‌లో మనకి హోమ్ గురించి చెప్తారన్నమాట. హౌస్ ఎలా ఉండాలి, వాటి యొక్క పార్ట్స్ ఏంటి, వాటి ఎక్కడ ఎలా ఉండాలి, నీట్‌గా ఉంచుకోవాలా, సరౌండింగ్స్ నీట్‌గా ఉంచుకోవాలి, అన్నీ చిన్న పిల్లలకి చెప్పడంలోనే ఈ లెసన్ అనేది ఓవరాల్‌గా మనం వాటి యొక్క పార్ట్స్ క్లీన్‌నెస్ గురించి, ఓకే, షేర్ చేసుకోవడం గురించి, ఇలాంటివన్నీ మనం ఇందులో తెలుసుకుంటాం అనమాట. ఓకే, చోటూస్ హౌస్. లెట్స్ గో టు ద వీడియో. ఇక్కడ చూడండి, ఒక చిన్న పిల్లవాడనమాట. ఒక సిటీ నుంచి విలేజ్ నుంచి సిటీకొస్తాడు. విలేజ్ బాయ్ పని కోసం అనేసి సిటీకొస్తాడు. అప్పుడు సిటీకి రాగానే వెంటనే ఇల్లు దొరకదు కదా. సో, అతను ఒక పైప్ ఉంటది కదా, తూము. ఆ తూముని ఒక హౌస్ లాగా మార్చుకుంటాడనమాట. అంటే ఎందుకంటే ఎండ నుంచి, వాన నుంచి తనను కాపాడుకోవాలి కదా. ఎలా ఉండగలుగుతాడు? సో, అందుకని అతను ఒక చిన్న తూము తీసుకొని, ఆ తూము కనపడితే ఆ తూము ఆ తూము దట్ మీన్స్ పైప్ అనమాట. ఆ పైప్‌లో ఒక హౌస్ లాగా మార్చుకొని దాంట్లోనే చిన్న చిన్న పార్ట్స్ చేసుకొని గెస్ట్ రూమ్ అని, కిచెన్ అని, బెడ్‌రూమ్ అని డిఫరెంట్ పార్ట్స్ అతను చేసుకున్నాడు. ఒక చిన్న మంచి హౌస్ లాగా దాన్ని తయారు చేసుకున్నాడు. ఆ పిక్చర్ చూసి అదేనండి మీరు అర్థం చేసుకోవాల్సింది. అతని పేరు చోటు. ఈ లెసన్ ఎవరికి సంబంధించింది అంటే చోటూస్ హౌస్ అంటే చోటు అతను ఏ ఊరు నుంచి ఏ ఊరికొస్తాడు అంటే విలేజ్ నుంచి మనము సిటీకొస్తాడని చెప్పుకున్నాం కదా. ఆ సిటీ ముంబై. పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. చోటు ఏ ఊరికెళ్ళాడు అంటే ముంబైకెళ్ళాడని. ఓకే. ఎందుకెళ్తాడు? పని కోసం వెళ్తాడనమాట. ఓకే. పైప్‌తో ఇల్లు తయారు చేసుకున్నాడు కదా. ఇదే ఆ పైప్‌తో ఇల్లు తయారు చేసుకోవడం అన్నమాట. చూడండి, ఇక్కడ బయటకొచ్చి ఒకరోజు పని చేసుకుంటున్నాడు. ఈ ఎండ నుంచి, వాన నుంచి రక్షించుకోవడానికి ఇట్లా. ఉంది. ఈ లెసన్ మొత్తం ఇతని గురించే ఉండిద్దనమాట. ఇతని స్టోరీ చెప్తూ పిల్లలకి హౌస్‌లో పార్ట్స్ గాని, హౌస్‌లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా షేర్ చేసుకోవాలనేది దాని గురించి మనకు చెప్తా ఉంటారు. రైట్? నెక్స్ట్ ఏం అడుగుతున్నారండి? స్టడీ ద పిక్చర్స్ కేర్‌ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. వాట్ డిడ్ చోటు థింక్ వెన్ హి లుక్డ్ ఎట్ ద పైప్? పైప్‌ని చూసి అతను ఏమనుకున్నాడు? ఒక ఇల్లులాగా మార్చుకోవాలనుకున్నాడు కదా. అదే అక్కడ చెప్తున్నారనమాట. ఇల్లులాగా మార్చుకోవాలి. దీన్ని ఎట్లైనా సరే, ఇప్పుడు ఇల్లు లేదు కదా. ఎళ్ళగానే ఇల్లు దొరకదు కాబట్టి ఒక షెల్టర్ లాగా మార్చుకోవాలి అనుకున్నాడనమాట. ఓకే. హౌ డిడ్ చోటు యూజ్ ద పైప్? చోటు లుక్ షెల్టర్ ఇన్ ద టు యూజ్డ్ యాస్ ఎ షెల్టర్ లాగా యూజ్ చేసుకున్నాడని. ఓకే. ఇంటూ విచ్ పార్ట్స్ డిడ్ చోటు డివైడ్ ద పైప్ అండ్ ఇట్స్ సరౌండింగ్ ఏరియాస్? ఏ పార్ట్స్ లాగా అతను తయారు చేశాడండి? మనం ముందు చెప్పుకున్నాం కదా మనము. కిచెన్ అని, బెడ్‌రూమ్ అని, హాల్ అని అలా తయారు చేసుకున్నాడని. సో, ఇవన్నీ క్వెషన్స్ కూడా అతనికి సంబంధించినయే అన్నమాట. ఓకే. వై డు యూ థింక్ చోటు ఇన్వైటెడ్ మోను టు లివ్ ఇన్ విత్ హిమ్ ద పైప్? ఎందుకు తనని ఇన్వైట్ చేశాడు అతని ఫ్రెండ్ మోనుని? ఎందుకు ఇన్వైట్ చేశాడు? చోటు ఇన్వైటెడ్ మోను టు లివ్ విత్ హిమ్ ఇన్ ద పైప్. ఎందుకంటే ఆహ్, ఆమె కూడా ఒక ఇల్లు కోసం వెతుక్కుంటుందని తనకు అర్థమయ్యి తనని తీసుకొస్తాడనమాట. ఈ లెసన్‌లో చెప్తారు. హ్మ్. ఇంకా ఎవరైనా తోడుగా ఉంటే మంచిగా ఉంటుంది అనేసి ఉంటుందనమాట. అయితే వై డు యూ థింక్ చోటు ఇన్వైటెడ్? ఓకే. ఇన్ విచ్ పార్ట్స్ కూడా మనం చెక్ చేసుకున్నాం కదా. రైట్? సో, ఆ పిక్చర్ చూసి మీరు క్వెషన్స్ ఆన్సర్ చేయడం అనేది పిల్లలు కాబట్టి మనం ఈజీగా చేయగలము. నెక్స్ట్ చెప్తున్నారు, డ్రా ఎ పిక్చర్ ఆఫ్ యువర్ హౌస్ ఇన్ యువర్ నోట్‌బుక్ అండ్ కలర్ ఇట్. ఇది ఓన్‌గా చేయాల్సిన క్వెషన్. హూ ఆల్ ఆర్ విత్ యూ ఇన్ యువర్ ఫ్యామిలీ? చోటు డిసైడెడ్ ద పైప్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్. రైట్ ద నేమ్స్ ఆఫ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యువర్ హౌస్. ఓకే. ఇవి మనం కూడా మన ఓన్‌గా రాసే క్వెషన్స్ అనమాట. మీ ఇంట్లో ఉన్న ఏ పార్ట్స్ గురించి చెప్పండి. చోటు తన ఇంట్లో డిఫరెంట్ పార్ట్స్ చేసుకున్నాడు కాబట్టి మీ ఇంట్లో ఏం పార్ట్స్ ఉంటాయి? మీరు ఎవరెవరితో కలిసి ఉంటారు? ఓకే.
ఇలాంటివన్నీ. హౌ మచ్ టైమ్ ఇన్ ఎ డే డూ యూ స్పెండ్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ యువర్ హౌస్? ఏ ఏ పార్ట్‌లో అంటే కిచెన్‌లో ఎంతసేపు స్పెండ్ చేస్తారు? బెడ్‌రూమ్‌లో ఎంతసేపు స్పెండ్ చేస్తారు? అంటే ఒక అందాజా కోసం అన్నమాట. ఏమంటారు? ఒక పిల్లలకి తెలియజేయడం కోసం ఇలాంటివన్నీ. ఓకే. ఈస్ దేర్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ హౌస్ వేర్ ఎ పర్టిక్యులర్ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ స్పెండ్స్ మోర్ టైమ్? మదర్. కిచెన్‌లోనే ఎక్కువ స్పెండ్ చేస్తది కదా! అత్త క్వెషన్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఈస్ దేర్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ హౌస్ వేర్ ఎ పర్టిక్యులర్ ఫ్యామిలీ మెంబర్ నెవర్ గోస్ ఫర్ ఎ షార్ట్ టైమ్? బయటికి ఎవరైనా ఎళ్లారా? ఎక్కడికెళ్ళలేదా? అలా అన్ని క్వెషన్స్ అడుగుతున్నారనమాట. ఇవి మనం ఓన్‌గా రాసే క్వెషన్స్. సో, నెక్స్ట్ home sweet home. You always tell me, mother, the house belongs only to us. But how do I believe that, mother, when I know it belongs to my many more? And look, mother, at the lazy lizard, how slowly it travels to and fro. And look at so many black ants all marching in a row. అంటే ఆ బాబు అవన్నీ చూసి చెప్తా ఉన్నారనమాట. స్పైడర్ గురించి, ప్యారెట్స్ గురించి, రాట్స్ గురించి, లిజర్డ్స్ గురించి అట్లా. ఓకే. ఇక్కడ చూడండి ఇలాంటి బాక్స్‌లో ఇచ్చినవి చాలా ఇంపార్టెంట్‌గా ఉంటాయి. డూ యూ హావ్ పూర్ ఐ సైట్ ఇట్స్ బట్ హావ్ ఎక్సలెంట్ సెన్స్ ఆఫ్ స్మెల్, టచ్ అండ్ టేస్ట్. రాట్స్ గురించి చెప్తున్నారు. రాట్స్ హావ్ పూర్ ఐసైట్స్ తక్కువగా ఉన్నా కూడా బట్ హావ్ ఎక్సలెంట్ సెన్స్ ఆఫ్ స్మెల్, టచ్, టేస్ట్ అవి చాలా ఎక్కువగా ఈజీగా క్యాచ్ చేస్తాయని. ఈ బిట్స్ మనకు రావచ్చు. ఎవరికి ఎక్కువ క్యాచ్ చేసి ఎవరికి ఐసైట్ తక్కువగా ఉంటుంది, సెన్స్ ఆఫ్ ఐసైట్ తక్కువగా ఉంటుంది, అలా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ డ్రా ద పిక్చర్స్ ఆఫ్ ఎనీ అనిమల్స్ దట్ లివ్ ఇన్ యువర్ హౌస్ అన్ఇన్వైటెడ్ యానిమల్స్ అంటే మనకు తెలుసు కదా! మన ఇంట్లో తిరుగుతా ఉంటాయి. బొద్దింకలు కానీ, చీమలు కానీ, ఇంకా లిజర్డ్స్ కానీ ఇలాంటివన్నీ. డూ యూ కీప్ యువర్ హౌస్ క్లీన్? ఎలా అంటే నీట్‌గా ఉంచుకుంటావా? ఎలా ఉంచుకుంటావు? అనేది ఇక్కడ క్వెషన్ అనమాట. హూ ఆల్ హెల్ప్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఇవి జనరల్ క్వెషన్స్ మీరు ఆన్సర్ చేసుకోండి. ఒకసారి టెక్స్ట్ బుక్ చదవడానికి యూజ్ అవుతుంది. ఒకసారి టెక్స్ట్ బుక్ మనకి క్వెషన్స్ చేసే ముందు లెసన్ చదివి క్వెషన్స్ చేస్తే చాలా బావుంటుందనేసి మనము ఇలా లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఓకే. ఏరియా అరౌండ్ యువర్ హౌస్ క్లీన్? ఈజ్ యువర్ ఏరియా అరౌండ్ యువర్ హౌస్ క్లీన్? మీ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ కూడా క్లీన్‌గా ఉంటుందా అని అడుగుతున్నారు. నెక్స్ట్ యూజ్ ఆఫ్ టాయిలెట్స్ ఎలా చూడండి. సిమ్మీ నోటీస్డ్ దట్ హర్ ఫ్రెండ్ బిల్లు వాస్ గెట్టింగ్ అన్‌కంఫర్టబుల్. హి వాస్ నాట్ టాకింగ్ టు హర్. హ్మ్. సిమ్మీ అనుకుంటుంది అదే నోటీస్ చేస్తుందనమాట. ఫ్రెండ్ ఎందుకు అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడు అని. సిమ్మి, బిల్లు వాట్ హ్యాపెండ్? యూ లుక్ సో డల్ అడుగుతుంది. అతని పేరు బిల్లు అనమాట. సిమ్మి అడుగుతుంది బిల్లుని ఏమని? ఎందుకు నువ్వు అలాగా ఉన్నావు? ఏమైంది అని. బిల్లు ఐ డోంట్ నో హౌ టు యూజ్ ద టాయిలెట్ ప్రాపర్‌లీ. హీరా మ్యామ్ వుడ్ బీ ఇన్ హర్ రౌండ్ అండ్ అగైన్ హి వుడ్ స్కోల్డ్ మీ యాజ్ యూజువల్ ఫర్ నాట్ యూజింగ్ ద టాయిలెట్ ప్రాపర్‌లీ. అంటే టాయిలెట్ యూసేజ్ గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. టాయిలెట్ ఎలా చూసుకోవాలి, ఎంత క్లీన్‌గా ఉంచుకోవాలి అనేసి. పిల్లల సంభాషణతో చెప్తే అంటే కాన్వర్జేషన్ పిల్లల త్రూ చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని సిమ్మి అండ్ బిల్లు అనే ఇద్దరు పిల్లల గురించి తీసుకొని వాళ్ళ కాన్వర్జేషన్ ద్వారా టాయిలెట్స్ యూస్ గురించి చెప్తున్నారనమాట. ఎలా క్లీన్‌గా యూజ్ చేసుకోవాలి, బిఫోర్ టాయిలెట్ హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలి, ఆఫ్టర్ టాయిలెట్ ఎలా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి ఇలాంటివన్నీ. ఓకే. లీవ్ ద టాయిలెట్ యాస్ క్లీన్ యాస్ యూ వాంట్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. క్లీన్‌గా ఉంచాలి అని. ఇక్కడ చూడండి ఇక్కడ ఇలాంటి బాక్స్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా! ఏమిచ్చారు ఇక్కడ? ఫర్ గాంధీజీస్ 150th బర్త్‌డే ద స్వచ్ఛ భారత్ అభియాన్ వాస్ లాంచ్డ్. గాంధీజీ యొక్క ఏ బర్త్‌డేకి స్వచ్ఛ భారత్ అభియాన్ లాంచ్ అయింది అని కూడా మిమ్మల్ని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, 150th బర్త్‌డే అనమాట. ఇట్ ఈస్ టు హెల్ప్ us రియలైజ్ దట్ క్లీన్లీనెస్ ఈస్ ఎవ్రీవన్స్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దీని గురించి స్వచ్ఛ భారత్ అభియాన్ మనకి ఏం చెప్తుందండి? గాంధీజీ యొక్క 150th బర్త్‌డే అని మనం చెప్పుకుంటున్నాం కదా! అది మనకి ఏం నేర్పిస్తుంది? అంటే ఈ క్లీన్‌నెస్‌లో అందరికీ రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. అప్పుడే కదా చుట్టుపక్కల నీట్‌గా ఉండేది. సరౌండింగ్స్ అన్ని నీట్‌గా ఉండేది. మన హౌస్ అన్ని నీట్‌గా ఉండేది. అందరూ రెస్పాన్సిబుల్‌గా ఉన్నప్పుడే కదా! ఓకే. సో, అది చెప్తుందనమాట. 150th బర్త్‌డే ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇలాంటివి సీటెట్‌లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకిప్పుడు మనకి లెసన్ చూసుకున్నాం కదా! ఇప్పుడు మనం కొన్ని క్వెషన్స్ దీని మీద కొన్ని క్వెషన్స్ డిస్కస్ చేసుకుందాము. వేర్ డిడ్ చోటు కమ్ ఫ్రమ్? చోటు ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చారండి? మనం ఏం చెప్పుకున్నాం? ఒక విలేజ్ నుంచి అతను సిటీకొచ్చాడనమాట. ఒక విలేజ్ నుంచి అతను సిటీకొచ్చాడు. అక్కడ ఏం చూద్దాము? ఫస్ట్ ఆప్షన్ చూద్దామా? ఫ్రమ్ సిటీ టు విలేజ్, ఫ్రమ్ స్కూల్ ట్రిప్, ఫ్రమ్ అనదర్ కంట్రీ అలా ఏం కాదు కదా! ఇప్పుడు ఇతను విలేజ్ నుంచి సిటీకొచ్చాడు. పని కోసం వచ్చాడనమాట. వర్క్ కోసం. ఇన్ సెర్చ్ ఆఫ్ వర్క్ అని కూడా అంటే మనకి అలాంటివి కూడా ఇవ్వచ్చు.
From village to city is the correct answer. So question number 1, option A is correct here. Okay. Which city did Chotu come to for work? ఏ సిటీకి వచ్చాడు? ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్. ఇది ఇంపార్టెంట్ బిట్. మనకి ఏ సిటీకి వచ్చారని మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. సో ముంబైకి వచ్చారన్నమాట. ఒక విలేజ్ నుంచి ముంబై వస్తాడు. అతనికి ఇల్లు దొరకదు కాబట్టి పైపు తన ఇల్లులాగా మార్చుకొని ఉంటాడనమాట. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వేర్ డిడ్ చోటు మేక్ హిస్ ఫస్ట్ షెల్టర్? ఎక్కడ తన ఫస్ట్ షెల్టర్ని యూస్ చేసుకున్నాడండి? అండర్ ఏ బ్రిడ్జ్ పైప్, ఆన్ ఏ ట్రీ, ఇన్ ఏ పార్క్, నియర్ ఏ స్కూల్. మనం ఫస్ట్ ఏం చెప్పుకున్న బ్రిడ్జ్ పైప్లోనే కదా అతను ఒక పైప్ని ఒక వంతెన అంటే పైప్ తూమ్ అంటాం కదా అలాంటి వాటిని దానికి ఒక హౌస్ లాగా మార్చుకున్నాడు. అండర్ ఏ బ్రిడ్జ్ పైప్, బ్రిడ్జ్ కింద పైప్లో దాన్ని షెల్టర్ని చూసుకున్నాడు అనమాట. హూ బికేమ్ చోటూస్ ఫ్రెండ్? చోటూస్ ఫ్రెండ్ ఎవరయ్యారు? మోహన్, రెహమాన్, రమేష్, అర్జున్. వీళ్ళలో ఎవరి గురించి డిస్కస్ చేశారండి? రెహమాన్ అతను ఫ్రెండ్ అనమాట. ఓకే. నెక్స్ట్, వాట్ డిడ్ రెహమాన్ డూ ఫర్ ఎ లివింగ్? రెహమాన్ అతను నివసించడండి జీవించడానికి వే ఆఫ్ లివింగ్ ఏంటి తనది? ఏం చేస్తూ ఉంటాడు? ఏ పని చేస్తూ ఉంటాడు? డ్రైవరా, టీ సెల్లరా, పోలీస్ మ్యాన్, పోస్ట్ మ్యాన్? టీ సెల్లర్ అనమాట. టీ అమ్ముకుంటూ ఉంటాడు తన ఫ్రెండ్ రెహమాన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ డిడ్ చోటు యూస్ టు మేక్ వాల్స్? వాల్స్ని తయారు చేయడానికి చోటు ఏం చేసుకున్నాడు? వాల్స్ని తయారు చేయడానికి సిమెంట్ అండ్ బ్రిక్స్, కార్డ్బోర్డ్ అండ్ షీట్స్, ప్లాస్టిక్ షీట్స్ అండ్ క్లాత్, బ్యాంబూ. ఏంది యూస్ చేసుకున్నాడండి? ప్లాస్టిక్ షీట్స్. అతనికి సిమెంట్ అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇసుక, సిమెంట్ ఇలాంటివి ఏం రావు కదా. అప్పుడే సిటీకి వచ్చినప్పుడు మన దగ్గర అన్నీ ఉంటాయి, ఉండవు కదా. ప్లాస్టిక్ షీట్స్ అండ్ క్లాత్స్ యూస్ చేసుకొని వాల్స్ని చేసుకున్నాడు అనమాట సపరేషన్కి. నెక్స్ట్, వాట్ వాస్ యూస్డ్ యాజ్ ద రూఫ్ ఆఫ్ చోటూస్ హౌస్? రూఫ్ లాగా ఏం చూసుకున్నాడు? బ్యాంబూ మ్యాట్, ద షీట్, ప్లాస్టిక్ షీట్, వుడ్. దేన్ని చూసేసుకున్నాడండి? ప్లాస్టిక్ షీటే. ఇక్కడ కూడా మనకి ప్లాస్టిక్ షీటే అనమాట. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 7. వాట్ డిడ్ చోటు అండ్ రెహమాన్ యూస్ ఫర్ కుకింగ్ ఫుడ్? వంట చేయడానికి ఏం యూస్ చేసుకున్న వాళ్ళు? ఎలక్ట్రిక్ స్టవ్, గ్యాస్ సిలిండర్, స్మాల్ స్టవ్ విత్ వుడ్, మైక్రోవేవ్. ఇలాంటివి ఏం లేవు కదా వాళ్ళ దగ్గర. స్మాల్ స్టవ్ అండ్ విత్ వుడ్, చెక్కతో అతను వాళ్ళు వండుకోవడం స్టార్ట్ చేశారు చోటు అండ్ రెహమాన్. వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. వేర్ డిడ్ చోటు కీప్ హిస్ షూస్? ఇన్సైడ్ హిస్ బెడ్, నియర్ ద ఎంట్రన్స్, ఆన్ ద రూఫ్, ఇన్ ద బాక్స్. నియర్ ద ఎంట్రన్స్. చెప్పులు ఎవరైనా బయట వదులుతారు కదా, ఉన్న చిన్న ఇల్లు తట్టు మనకి నియర్ ద ఎంట్రన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ హియర్. వేర్ డిడ్ చోటు కీప్ హిస్ యుటెన్సిల్స్? యుటెన్సిల్స్ అంటే ఏంటి? బర్తనే కదా, అంటే మీన్స్ గిన్నెలే కదా. ఎక్కడ పెట్టుకుంటారు? ఆన్ ద గ్రౌండ్, హ్యాంగింగ్ ఆన్ ద వాల్, ఇన్ ఏ కబోర్డ్, అండర్ ద బెడ్. ఎక్కడ పెట్టుకున్నాడండి? హ్యాంగింగ్ ఆన్ ద వాల్కి హ్యాంగ్ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్, వాట్ డిడ్ చోటు యూస్ ఫర్ స్లీపింగ్? నిద్రపోవడానికి ఏం యూస్ చేసుకున్నాడు? బెడ్ అసలు దగ్గర లేదు. బెడ్, కాట్, బెంచెస్ అలాంటివి ఏం లేవు కదా. అతను ఏం యూస్ చేసుకున్నాడు? మ్యాట్. తన దగ్గర ఉన్న మ్యాట్నే పడుకోవడానికి యూస్ చేసుకున్నాడు. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. వేర్ డిడ్ దే కీప్ దర్ వాటర్ కంటైనర్? ఎక్కడ వాటర్ కంటైనర్ పెట్టుకున్నారు? నియర్ ద పైప్, ఇన్సైడ్ ద పైప్, నియర్ ద స్టవ్, అవుట్సైడ్ ఆన్ ఏ స్టూల్, నియర్ ద పైప్ దగ్గరలో. లోపల పెట్టుకోవడానికి ఖాళీ లేదు కదా. సో నియర్ ద పైప్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ డిడ్ దే డ్రై దర్ క్లాత్స్? ఆన్ ఏ రోప్ టైడ్ టు ద వాల్, ఆన్ ద రోడ్, ఆన్ ఏ ట్రీ, ఆన్ ఏ రూఫ్. దేనికి పెట్టుకున్నారండి? అంటే బట్టలు ఎక్కడ ఆరేసుకున్నారు? ఆన్ ఏ రోప్ టైడ్ ఆన్ ద వాల్కి ఒక తాడులా కట్టేసుకొని దాని మీద ఆరేసుకున్నారండి. సింపుల్ క్వశ్చన్స్, అందుకే చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెనేషన్ లేకుండా చెప్పేస్తున్నాను. లెసన్ చదివేసేయండి, క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే. నెక్స్ట్, వాట్ డిడ్ చోటు మేక్ అవుట్ సైడ్ హిస్ హౌస్? ఇంటి బయట ఏం చేసుకున్నాడు? ఏ స్మాల్ గార్డెన్, ఏ షాప్, ఏ స్కూల్. ఎప్పుడు షాప్, స్కూల్, ప్లే గ్రౌండ్ పెట్టడానికి డబ్బులు లేవు కదా. సో స్మాల్ గార్డెన్, చిన్న గార్డెన్ కూడా ఒకటి అరేంజ్ చేసుకున్నాడు. ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, వాట్ డిడ్ చోటు ప్లాంట్ ఇన్ ద పాట్స్లో ఏం ప్లాంట్ చేసుకున్నాడు? ట్రీస్, ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఫ్లవర్స్ని ప్లాంట్ చేసుకున్నాడు. ఫ్లవర్స్ నాటుకొని చిన్న గార్డెన్ లాగా పెట్టుకున్నాడు అనమాట.
చిన్న గార్డెన్ లాగా. చూడండి ఎంత తెలివిగా ఉన్నాడో. చిన్న పైప్‌ని చిన్న చిన్న రూమ్స్ పార్ట్స్‌లా చేసుకొని ఆ ఇంట్లో ఉంటూ ఇంటి బయట గార్డెన్ యూజ్ చేసుకుంటూ చూడండి. వాట్ డిడ్ రెహమాన్ హ్యాంగ్ ఔట్‌సైడ్ ద హౌస్? రెహమాన్ ఇంటి బయట ఏమి హ్యాంగ్ చేశారు? మిర్రర్, కర్టెన్, పోస్టర్, క్యాలెండర్. కర్టెన్. ఓకే. వై డిడ్ దే పుట్ ఎ కర్టెన్ ఎట్ ద ఎంట్రన్స్? ఎందుకు ఆ కర్టెన్ పెట్టుకున్నారు? ఫర్ హౌస్‌కి తలుపులేమి లేవు కదా! ఫర్ డెకరేషన్, టు కీప్ ప్రైవసీ అండ్ డస్ట్ అవే, టు స్టాప్ వాటర్, టు మేక్ అదర్స్ హ్యాపీ. అదర్స్ హ్యాపీ కోసం అతనెందుకు పెట్టుకుంటాడు? సో, టు కీప్ ప్రైవసీ అండ్ డస్ట్ అవే. ఏదైనా డస్ట్ ఇంట్లోకి రాకుండా ప్రైవసీ కోసం అతను చిన్న కర్టెన్‌ని తగిలించుకున్నాడనమాట. ఓకే. నెక్స్ట్ హౌ డిడ్ చోటు మేక్ హిస్ హోమ్ టీడీ నీట్ అండ్ టైడీ. ఎంత నీట్‌గా ఎలా ఉంచుకున్నాడు? బై థ్రోయింగ్ గార్బేజ్ ఔట్‌సైడ్, బై క్లీనింగ్ రెగ్యులర్‌లీ, బై పెయింటింగ్ వాల్స్, బై కీపింగ్ క్లాత్స్ ఔట్‌సైడ్. బై క్లీనింగ్ రెగ్యులర్‌లీ. రోజు క్లీన్ చేసుకుంటూ చక్కగా ఒక్కడే మంచిగా అట్లా ఉన్నాడనమాట. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ వై డిడ్ చోటు కాల్ ద పైప్ హిస్ హోమ్? కాల్ ద పైప్ హిస్ హోమ్. ఎందుకు అతను ఆ పైప్‌ని తన హౌస్ లాగా ఫీల్ అవుతున్నాడు? బికాజ్ హి ఓన్డ్ ఇట్. అతను సొంతం చేసుకున్నాడా? బికాజ్ హి మేడ్ ఇట్ కంఫర్టబుల్ లైక్ ఎ హౌస్. తన కంఫర్ట్ కోసం ఆ ఇల్లులాగా మార్చుకున్నాడా? బికాజ్ ఇట్ వాస్ బిగ్. బికాజ్ ఇట్ వాస్ నియర్ రెహమాన్స్ షాప్. రెహమాన్ షాప్ దగ్గరలో ఉంది కదా అని ఇల్లు అనుకున్నాడా? కాదు కదా! బికాజ్ హి మేడ్ ఇట్ కంఫర్టబుల్ లైక్ ఎ హౌస్. ఇల్లులాగా అతను కంఫర్ట్‌గా మార్చుకున్నాడు. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ వాట్ డిడ్ చోటు అండ్ రెహమాన్ డూ టుగెదర్? వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? చూడండి. ఫైట్ చేసుకున్నారా? ఫైట్ కాదు కదా! డెకరేటెడ్ దేర్ హౌస్, బిల్ట్ ఎ స్కూల్, సోల్డ్ వెజిటబుల్స్. నో. డెకరేటెడ్ దేర్ హౌస్. ఇద్దరు కలిసి ఇంటిని డెకరేట్ చేసుకున్నారు. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఈస్ షోన్ ఇన్ ద స్టోరీ? ఏ యాక్టివిటీస్ చూపించారండి? స్టడీయింగ్ ఇన్ స్కూల్, వాచింగ్ టీవీ, కుకింగ్ అండ్ క్లీనింగ్, ప్లేయింగ్ గేమ్స్. కుకింగ్ అండ్ క్లీనింగే కదా! ఈ యాక్టివిటీస్ చూపించారు ఈ స్టోరీలో మనకి. కుకింగ్, ప్లేయింగ్, స్టడీయింగ్ ఇంకా తను ఇల్లు తయారు చేసుకోవడం గురించి చెప్పారు. ఇంటి గురించి చెప్తారు. ఇంట్లో పార్ట్స్ గురించి చెప్తారు. రైట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద లెసన్ చోటూస్ హౌస్? చోటూస్ హౌస్ అసలు మెయిన్ ఐడియా ఏంటి? టీమ్ వర్క్ అండ్ క్రియేటివిటీ ఇన్ మేకింగ్ షెల్టర్, బిల్డింగ్ రిచ్ హౌసెస్, డెకరేటింగ్ రూమ్స్, ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. అలా ఏం కాదు కదా! టీమ్ వర్క్ కలిసి ఎలా పని చేసుకోవాలి, క్రియేటివిటీ ఇన్ మేకింగ్ షెల్టర్ మనం ఇల్లుని ఎలా ఏర్పరచుకోవాలి, ఎలా ఎంత నీట్‌గా ఉంచుకోవాలి అనే దాని మీద మనకి ఈ స్టోరీ చెప్పబడి ఉంటుందన్నమాట. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 22. Next question number 23. From this lesson, we learn that people make houses according to ఎలా తయారు చేసుకుంటారండి? Their wish, place and need, government rule, fashion. తన విష్ ఉంటుంది. బట్ దానికంటే ముందుగా మనకి ప్లేస్ అంటే ఒకటి కావాలి కదా! ప్లేస్ కావాలి. దానికి అవసరం ఉండాలి. సో, మనకి ప్లేస్ అండ్ నీడ్ ఈస్ కరెక్ట్ హియర్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 24. వేర్ డు పీపుల్ బిల్డ్ హౌస్ ఇన్ హిల్లీ ఏరియాస్? హిల్లీ ఏరియాస్‌లో ఎక్కడ ఇల్లు కట్టుకుంటారండి? ఆన్ ఎ ఫ్లాట్ గ్రౌండ్, ఆన్ స్లోప్స్, ఆన్ ట్రీస్ అండ్ నియర్ రివర్స్. ఆన్ స్లోప్స్. హిల్లీ ఏరియాస్ కొండ ప్రాంతాల్లో ఆన్ స్లోప్స్ మీద వాళ్ళు ఇల్లు కట్టుకుంటారనమాట. ఏదైనా పడినా గూడా రాళ్ళు అవన్నీ పడినప్పుడు కూడా ఈజీగా జారి కింద పడిపోవడానికి స్లోపింగ్ ఏరియాలో ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు హిల్ ఏరియాస్‌లో. రైట్. క్వెషన్ నంబర్ 24 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 25. వాట్ ఈస్ ద కామన్ ఇన్ ఆల్ హౌసెస్? అందరి ఇళ్లలో కామన్‌గా ఉండేది ఏంటి? సేమ్ డిజైన్, దే గివ్స్ షెల్టర్, దే ఆర్ మేడ్ ఫర్ బ్రేక్స్, దే ఆర్ పెయింటెడ్. ఇప్పుడు చూడండి కొంతమంది ఇంటికి పెయింట్ ఉండదు. కొంతమందికి ఉండదు. దే ఆర్ మేడ్ ఫర్ బ్రిక్స్ అంటే కొంతమంది ఇల్లు వుడ్‌తో కూడా చేసిన ఇల్లుంటాయి. సిమెంట్, బ్రిక్స్ బ్రిక్స్ అంటే ఇచ్చారు కదా ఆప్షన్స్‌లో. ఇంకా రేకులతో చేస్తారు. ఇంకా సో, అలా ఉంటాయి కాబట్టి దే గివ్ షెల్టర్. ఇల్లు ఇవ్వడం అనేది కామన్ అనమాట అందరి ఇళ్లల్లో. మేక్ షెల్టర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 26. విచ్ మెటీరియల్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ చోటూస్ హౌస్? ఏ మెటీరియల్ యూజ్ చేయకూడదు? ప్లాస్టిక్, క్లాత్, బ్రిక్స్ అండ్ రోప్స్ ఇవన్నీ యూజ్ చేశారు కదా! బట్ బ్రిక్స్ యూజ్ చేయలేదు. ఇటుకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇటుకతో కాదు కదా! ప్లాస్టిక్ షీట్స్ అలాంటివన్నీ యూజ్ చేసుకొని అతను ఒక చిన్న హౌస్ లాంటిది ఏర్పరచుకున్నాడనమాట. సో, క్వెషన్ నంబర్ 26 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 27. వై డిడ్ చోటు మేక్ హిస్ హౌస్ అండర్ ద బ్రిడ్జ్? ఎందుకు చేసుకున్నాడు? ఇట్ వాస్ సేఫ్ ఫ్రమ్ ద రైన్ అండ్ సన్. హి లైక్డ్ ఇట్. హిస్ ఫ్రెండ్ లివ్డ్ దేర్. పోలీస్ టోల్డ్ హిమ్. పోలీస్ చెప్పాడా? అలాంటియేలే కదా!
సేఫ్‌గా ఫీల్ అవుతున్నాడనమాట. అంటే సేఫ్‌గా అక్కడ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. సేఫ్ ఫ్రమ్ ద రెయిన్ అండ్ సన్, వర్షాల నుంచి, ఎండ నుంచి తప్పించుకోవచ్చు అని కాపాడుకోవచ్చు అనేసి అతను చెప్తాడు. సో, ఆప్షన్ ఏ అనమాట. ఇక్కడ ఏ అనేది మిస్ అయిందండి. ఇది ఆప్షన్ ఏ. ఇట్ వాస్ సేఫ్ ఫ్రమ్ ద రెయిన్ అండ్ సన్, ఇది ఆప్షన్ ఏ. సో, ఇదే ఆప్షన్ కరెక్ట్ కూడా మనకి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 28. వాట్ షోస్ చోటూస్ క్రియేటివిటీ? చోటూస్ క్రియేటివిటీ అంటే ఏం చూపించింది? సృజనాత్మకతగా ఏం చూపిస్తుంది? హి డెకరేటెడ్ అండ్ అరేంజ్డ్ థింగ్స్ నైస్‌లీ. డెకరేట్ చేసుకొని మంచిగా నీట్‌గా ఉంచుకున్నాడా? ఓకే. నెక్స్ట్ హి బాట్ ఎ బిగ్ హౌస్. పెద్ద హౌస్ తెచ్చుకున్నాడా? ఓకే. హి పెయింటెడ్ ద వాల్స్ పెయింట్ వేసుకున్నాడా? హి మేడ్ టాయ్స్‌ని తయారు చేసుకున్నాడా? కాదు కదా! హి డెకరేటెడ్ అండ్ అరేంజ్డ్ థింగ్స్ నైస్‌లీ. ఉన్న పైప్‌ని ఇల్లులాగా మార్చుకొని డెకరేట్ చేసుకొని నైస్‌గా మార్చుకున్నాడనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ 29. వాట్ వాల్యూస్ కెన్ చిల్డ్రన్ లెర్న్ ఫ్రమ్ చోటూ స్టోరీ? ఏం వాల్యూస్ నేర్చుకుంటారండి? ఏం నేర్చుకుంటారు పిల్లలు ఇక్కడ నుంచి? లేజినెస్ అండ్ కేర్‌లెస్‌నెస్, కోఆపరేషన్ అండ్ క్లీన్‌లీనెస్, ఫైటింగ్ అండ్ జెలసీ, వేస్టింగ్ మెటీరియల్. అసలు అతను ఏమైనా వేస్ట్ చేసాడా? ఇంకా అయితే బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ లాగా వేస్ట్ మెటీరియల్స్ నుంచి అంటే ప్లాస్టిక్ షీట్స్ నుంచి, కార్డ్‌బోర్డ్స్ నుంచి ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని ఒక చిన్న హౌస్ లాగా మలుచుకొని అందులో ఉంటున్నారు కాబట్టి, సో, మనకి కోఆపరేషన్ అండ్ క్లీన్‌లీనెస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ హియర్. క్వెషన్ నంబర్ 29 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 30. ద లెసన్ చోటూస్ హౌస్ హెల్ప్ స్టూడెంట్స్ అండర్‌స్టాండ్. ఏం అర్థం చేసుకుంటారు? ఇంపార్టెన్స్ ఆఫ్ షెల్టర్ అండ్ లివింగ్ టుగెదర్. కలిసిమెలిసి ఎలా ఉండాలి? ఇంటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మనకెందుకు అవసరం అనేది. ట్రాఫిక్ రూల్స్, సీజన్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఇలాంటివంటివి మనం చెప్పలేదు కాబట్టి, సో, ఇంపార్టెన్స్ ఆఫ్ షెల్టర్ అండ్ లివింగ్ టుగెదర్. అందరూ కలిసిమెలిసి ఎలా ఉండాలి? షెల్టర్‌ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? షెల్టర్‌ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఇలాంటివన్నీ ఈ లెసన్‌లో చెప్పారు కాబట్టి మనకి పిల్లలకి ఈ లెసన్ నుంచి మనకి ఇలా చెప్పొచ్చనమాట. ఓకే. ఇప్పటివరకు మనము ఈ వీడియోలో 30 ప్రాక్టీస్ క్వెషన్స్ ఆన్ చోటూస్ హౌస్ అంటే చోటూస్ హౌస్ సమ్మరీ కూడా మనం చూసామనమాట. ఎవరి దగ్గరైతే టెక్స్ట్ బుక్స్ ఉండో ఇది చాలా యూజ్‌ఫుల్ అండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇది మాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.